ఫ్రెండ్స్ ఈరోజు వివో T4 అల్ట్రా మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. వివో నుండి తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్లో మనకి కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటాయంటే అవి టీ సిరీస్ అనమాట. సో అందులో వీళ్ళు తీసుకొచ్చిన T4 అల్ట్రా మరి బడ్జెట్ ఫ్రెండ్లీ అయిందా లేదా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైస్ మనకి బేస్ వేరియంట్ 8GB 256GBతో వస్తుంది. దాదాపుగా 37,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇందులోనే 12GB 256GB వేరియంట్ 39,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా అదే ప్రైస్కి మనకి రియల్మీ GT7 మొబైల్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు మనం రియల్మీ GT7 అలాగే వివో T4 అల్ట్రా, యాక్చువల్గా నా దగ్గర ఉన్నది T4 అల్ట్రా కాదు, నాకు రాలేదు, మరి తర్వాత పంపిస్తారేమో తెలియదు. కానీ ఈరోజు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఏ మొబైల్ బెస్ట్ అనే విషయాన్ని అయితే మీకు చెప్తాను అనమాట. యాక్చువల్గా నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి సో ఎలా చెప్తాం అనుకోవచ్చు, అవసరం లేదు. కొన్ని మొబైల్ ఫోన్స్కి మనం స్పెసిఫికేషన్ బేస్ చేసుకునే సో కొంచెం రిజల్ట్స్ అయితే ఇవ్వచ్చు. అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను, ఆర్టికల్స్ కూడా చదివాను, దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ వీడియో అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియో పూర్తిగా నా జడ్జిమెంట్ అనుకోకుండా మీరు కావాలనుకుంటే వేరే వీడియో కూడా అయితే చూడొచ్చు అనమాట. ఆల్రెడీ నేను GT7 చాలా కాలం నుంచి వాడుతున్నాను. ఇది లాస్ట్ మంత్ మనకి మే 27వ తారీఖున అనుకుంటే ఈ మొబైల్ లాంచ్ అయింది. అంతకుముందు 2 వారాల క్రితమే నా దగ్గరికి రావడం వల్ల అప్పటి నుంచి వాడుతున్నాను. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే ఉంది. యాక్చువల్గా 2 మొబైల్స్ ఒకే ప్రైస్లో అయితే వస్తున్నాయి. అంటే T4 అల్ట్రా 12GB 256GB వేరియంట్ సేమ్ ప్రైస్గా వస్తుంది. రెండిట్లోనే మనకి బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 3,000 రూపాయల వరకు రెండింటి మీద అలాగే ఉన్నాయి. సో ఈ మొబైల్ మనకి చేతిలో ఉంటే బాగుంటుందని వివో మొబైల్ నేను చేతితో పట్టుకున్నాను, కానీ ఇది T4 అల్ట్రా అయితే కాదు. సో ఇప్పుడు మనం ముందుగా స్పెసిఫికేషన్స్ పరంగా మాట్లాడే ముందు డిజైన్ పరంగా చూసుకుంటే 2 డిఫరెంట్ డిజైన్లు అయితే వస్తాయి. వివో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది. GT7 రియల్మీ చూస్తే మనకి ఈ గ్రాఫిన్ బ్యాక్ని అయితే వాడేమంటున్నారు, ప్లాస్టిక్ బిల్డే, దాని మీద బ్రైట్గా గ్రాఫిన్ టచ్ అయితే ఇచ్చారు. మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. సో 2 లుక్ పరంగా డిజైన్ పరంగా బాగానే ఉంటాయి అనమాట. ఎవరికి ఏది నచ్చిద్దో చెప్పలేము. కాకపోతే మనకి GT7 బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. గ్రిప్ బాగుంటుంది, గేమ్స్ ఆడే వాళ్ళకి గ్రిప్ బాగుంటుంది అనమాట. వివో అలా కాదు, మీకు కర్వ్డ్ అంటే కొంచెం రౌండ్ ఫ్రేమ్తో వస్తుంది. దీనివల్ల కొద్దిగా గ్రిప్ స్కెప్పరీ అయితే ఉండే అవకాశం ఉంది. సో డిజైన్ పరంగా దేనికి అదే అని చెప్పాలి. ఇక డ్యూరబిలిటీలో రియల్మీ IP69 రేటింగ్ ఆఫర్ చేస్తుంది. కోర్స్ వీళ్ళు అండర్ 20,000లో కూడా మనకి IP69 రేటింగ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే వివో ఇంత ప్రైస్ పెట్టింది కదా, సో వీళ్ళు IP64 రేటింగ్ వేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఖచ్చితంగా రియల్మీ విన్ అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే పరంగా చూస్తే ఇక్కడ మనకి మెజర్ చేయడానికి కూడా లేదు, రియల్మీ టాప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే రియల్మీ డిస్ప్లే సైజ్ కూడా పెద్ద సైజ్ ఉంటుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 90% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. సో వివో అలా కాదు, 89% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. వివో GT7తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ లిటిల్ బిట్ కొంచెం చిన్న సైజ్ ఉంటుంది. 2 మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేతోనే వస్తాయి. కాకపోతే మనకి GT7లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే LTPO AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 6000 బ్రైట్నెస్ నిట్స్ని ఇస్తున్నారు. సో ఇవన్నీ మొబైల్కి ప్లస్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు LTPO డిస్ప్లే అయితే ఇవ్వలేదు. అలాగే 5000 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదనమాట. సో ఈ విధంగా చూస్తే మనకి డిస్ప్లే పరంగా చూసినా సరే రియల్మీ GT బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక స్పీకర్స్ రెండిట్లోనూ మీకు స్టీరియో స్పీకర్సే. డాల్బీ విజన్ రెండిట్లో అయితే లేదు, కానీ రియల్మీలో మీకు ఓ రియాలిటీ ఫీచర్ అయితే ఇస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ పరంగా 2 మీకు లేటెస్ట్ సాఫ్ట్వేర్తోనే వస్తాయి, అంటే Android 15తోనే వస్తాయి. మనకి రియల్మీ GT చూస్తే 4 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేటు, 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తుంది. అక్కడ మనం వివో చూసామంటే 3 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ ఇస్తుంది. సో ఇక్కడ రియల్మీ బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ అప్డేటింగ్ 1 ఇయర్ ఎక్స్ట్రా ఇస్తుంది, 2 ఇయర్స్ ఎక్స్ట్రా మనకి సెక్యూరిటీ అప్డేట్ని అయితే రియల్మీ ఆఫర్ చేస్తుంది. అలాగే మనకి రియల్మీలో చూస్తే సో కొంచెం ఇది ఆల్మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్కి దగ్గరలో ఉంది కాబట్టి బ్లోడ్వేర్ అయితే అంత ఇవ్వలేదని చెప్పొచ్చు. రియల్మీ ఎప్పుడు ఇచ్చే అంత బ్లోడ్వేర్ అయితే ఇవ్వలేదు. మెయిన్లీ చూసుకుంటే ఆట్ యాప్స్, ఆట్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే రియల్మీ ఇవ్వట్లేదు. ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి రియల్మీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రియల్మీ GT7లో మీడియాటెక్ డెమెన్సిటీ 9400E ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇక వివోలో 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా పర్వాలేదు. 2 ప్రాసెసర్ల పరంగా చూసుకుంటే మంచి ప్రాసెసర్లే అని చెప్పొచ్చు. 2 మీకు పర్ఫార్మెన్స్ ప్రాసెసర్లే అనాలి. కాకపోతే మనకి CPU పరంగా చూసుకుంటే మనకి 9300 అంటే వివో కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే అక్కడ GPU పరంగా, గేమ్స్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ అడ్వాన్స్ GPUని అయితే రియల్మీ తీసుకొచ్చిందనమాట. 9400Eలో మీకు కొంచెం బెటర్ GPU అయితే ఉంటుంది. ఇక ర్యామ్ కూడా రెండిట్లోనే మీకు LPDDR5 ర్యామ్ ఉన్నప్పటికీ స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 4.0 మనకి రియల్మీ ఆఫర్ చేస్తుంది. అదే మనం వివో చూస్తే 40,000 రూపాయలు దగ్గర మొబైల్ ఫోన్ ప్రైస్ పెట్టేసి వీళ్ళు UFS 3.1 ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా దారుణం అని చెప్పొచ్చు. IP రేటింగు తగ్గించేశారు,
అలాగే స్టోరేజ్ టైప్ కూడా యూఎఫ్ఎస్ 4.0 ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. వీళ్ళు మళ్ళీ 256 GB వేరియంట్ తీసుకొచ్చారు, అయినా 3.1 ఇచ్చారు. ఇక్కడ మీకు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే చూపిస్తున్నాను. సో దీని ప్రకారం మీకు అర్థమవుతుంది. స్లైట్లీ మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా రియల్మీ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక కెమెరాస్లోకి వస్తే రెండిట్లోనే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కెమెరా స్పెక్స్ కూడా ఇంచుమించు మనకి రెండిట్లో ఒకలాగే ఉంటాయి. సో రెండిట్లోనే మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఇచ్చారనమాట. 2x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది రియల్మీ. అదే వివో చూస్తే పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు 50 మెగాపిక్సెల్. ఇది మనకి 3x ఆప్టికల్ జూము 100x వరకు హైబ్రిడ్ జూమ్ అంటే డిజిటల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా రెండిట్లోనే మీకు 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సో కెమెరా పరంగా మీకు నేను రియల్మీ GT7కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలో మీకు రివ్యూలో అయితే చెప్పాను. సో కెమెరా మాత్రం చాలా బాగుంది రియల్మీ GT7లో. మెయిన్లీ చూసుకుంటే ఇందులో మనకి 4K 120 ఫ్రేమ్స్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. అలాగే స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతేకాదు మీకు 8K 30 ఫ్రేమ్స్ సపోర్ట్ కూడా మీకు రియల్మీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే ఉందన్నమాట. 8Kలో కూడా వీళ్ళు స్టెబిలైజేషన్ చాలా చక్కగా అయితే మెయింటైన్ చేశారు. ఇక మనం వివో విషయానికి వస్తే సో వివో మనకి 4K 60 ఫ్రేమ్స్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. కాకపోతే మీకు పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంది. సో కెమెరా పరంగా దేని ప్లేస్లో అదే అనిపించింది నాకైతే. మాత్రం ఇందులో 4K 120 ఫ్రేమ్స్ అలాగే 8K 30 ఫ్రేమ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో మీరు ఇంకా డీటెయిల్ వీడియోస్ని ఏమైనా రికార్డ్ చేయాలి అనుకుంటే 8K సపోర్ట్ ఉంది కాబట్టి సో ఇక్కడ నాకు కొద్దిగా బెటర్గా రియల్మీ GT7 అనిపించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ GT7లో మీకు 7000 mAh బ్యాటరీ ఉంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 7000 mAh బ్యాటరీ అంటే మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువగానే వస్తుంది. వివో చూస్తే 5500 mAh బ్యాటరీ ఇచ్చారు, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 6000 అనేది చాలా కామన్ అయిపోయింది అనమాట. వీళ్ళు 6000 కూడా తీసుకురాకుండా మళ్ళీ 5500 తీసుకొచ్చారు. సో ఈ విషయంలో చూసుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ GT7 మనకి మార్కులు కొట్టేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మెయిన్ స్పెసిఫికేషన్స్ అనమాట. మీకు రెండిట్లోనూ వచ్చిన డిఫరెన్స్ గురించి అయితే మేము ఇక్కడ చెప్పాను. సో ఫుల్ విన్నర్ అయితే మాత్రం ఇక్కడ GT7 కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో సేమ్ ప్రైస్లో మనకి అలాగే కార్డ్ ఆఫర్ ఒక 3000 రూపాయలు రెండిట్లోనూ సేమ్ అలాగే ఇస్తున్నారు. సో కానీ మన స్పెసిఫికేషన్ పరంగా చూసారా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. సో వివో అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా వివో నుంచి మనం T సిరీస్ అనేసరికి అంటే వివో తీసుకొచ్చే T సిరీస్ ఆన్లైన్ సెగ్మెంట్లో అయితే తీసుకొచ్చేవాళ్ళు. ఇదివరకు మంచి ప్రైస్లో కూడా తీసుకొచ్చేవాళ్ళు. సో అదే రకంగా తీసుకొస్తారనుకున్నాను నేను. అంటే 30 అంతే 30, 31 లేదా 32 అక్కడ దాకా వెళ్ళినా పర్వాలేదు. కానీ మరీ 39 అంటే దాదాపుగా 40,000 రూపాయల వరకు తీసుకెళ్ళిపోయారు. సో ఆ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అని చెప్తాను. అలా అని చెప్పి ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ తీసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పడం కాదు. రెండు మొబైల్స్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని సో ఏ మొబైల్ తీసుకుంటారనేది మీ ఇష్టము. కాకపోతే ఏంటంటే ఇదే ప్రైస్కి మనకి రియల్మీ GT7 ఇంకా బెటర్ ఆఫర్ చేస్తున్నప్పుడు వివో తీసుకొచ్చిన ఈ T4 అల్ట్రా అంత ప్రైస్ పెట్టకుండా ఉండాల్సిందే అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? సో లేదు ఈ రెండు మొబైల్స్ వేస్ట్, సో మాకు వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనుకుంటే సో అవేంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.